భారతీయ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన ది లెజెండరీ సింగర్ ఆశా భోస్లే గారు 92 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున ఆమె తుది శ్వాస విడిచారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ మరియు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రిలో చేరిన ఆమె మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. 1933లో మహారాష్ట్రలో జన్మించిన ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించి పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లాంటివి అత్యున్నత పురస్కారాలను కూడా అందుకున్నారు. తెలుగులో ఆమె పాడిన పాటలు తక్కువైనా పవిత్ర బంధంలోని జంబలకిడి, చందమామలోని నాలో ఊహలు లాంటి పాటలు మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆశ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాటలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయి. ఆ మహాగాయని ఆత్మకు శాంతి చేకూరాలని మనమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.